హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంక నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటా వేరే వాళ్ళవి చూస్తే తప్ప నేను ఎప్పుడు చేయలేను. ఇంకా మా చిన్నోడితో ఈవినింగ్ మినీ వ్లాగ్ చేద్దామని లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనిపిస్తుంది. అందుకే ఇట్లా చేస్తున్నా నేను. ఇంకా నా ఈవినింగ్ మినీ వ్లాగ్ ఎట్లుంటుందంటే మా చిన్నోని పట్టుకొని ఆ పని ఈ పని చేసుకోలేక అబ్బా ఒక్కోసారి అనిపిస్తుంది చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా పట్టుకునేటోళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని. కానీ ఇంక మా చిన్నోడైతే అంత ఎక్కువ సతాయించాడు అనుకోండి. ఇంకా టీవీలో బొమ్మలు పెట్టి ఇచ్చిందనుకో మంచిగా చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. అందుకని నేనైతే టీవీ ఆన్ చేస్తే మా చిన్నోడేమో ఇంకా మా దురదృష్టం అనుకోండి దానికి వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. అట్లా అవుతుంది అనమాట ఒక్కోసారి పరిస్థితి. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకొని ఇప్పుడే లేచిండు. లేవంగానే నవ్విండు అనుకో ఆ రోజు మొత్తం నవ్వుతూనే ఉంటాడు. ఇంకా వాడిని ఒక పక్కన కూర్చోబెట్టుకొని వాకర్ ఉందిగా మా ఆయుధం, దానిలో వేసేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. చిన్నోడు లేవంగానే ఇంకా దుప్పట్లు అవన్నీ సదిరి పెట్టేసి వాడి కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా. అందుకని ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుందామని వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇవన్నీ తీసేసిన తర్వాత ఇల్లు ఉడ్చుకోవడం. ఇంకా ఈవినింగ్ మినీ వ్లాగ్ ఈవినింగ్ అందరు ఇళ్ళల్లో పని ఎట్లుంటుంది. మా చిన్నోడైతే నా స్టాండే కావాలంటున్నాడు. ఇంకా వాడి కోసం కూడా ఇంకోటి కొనాల్సి వస్తుందో ఏమో. స్టాండ్ని అసలు ఏడ పెట్టనియట్లేడు. మేము కొత్తది తీసుకున్నాం స్టాండ్. ఇట్లనే వీడియోస్ చేయడానికి ఎప్పుడు మా ఆయన అందుబాటులో ఉండడు కదా. ఇంకా ఖాళీ ఏముంటాంలే ఇట్లా యూట్యూబ్ అన్న రన్ చేద్దాంలే అని ఒక స్టాండ్ తీసుకున్నాము. దాన్ని మాత్రం అసలు ఒక ప్లేస్లో ఉండనిస్తలేడు. ఏడ పెట్టినా కింద ఎత్తేస్తా అంటున్నాడు. అట్లా అట్లా వాడిని కంట్రోల్ చేసుకుంటూ పని అయితే ఈవినింగ్ టైంలో అయితే ఇల్లు ఉడ్చడం, ఉన్న తిన్న బాసన్లు గిన్నెలు ఏమన్నా ఉంటే అవి కడగడం, బట్టలు మడత పెట్టడం, ఇట్లాంటి డైలీ రొటీన్ ఉంటుంది కదా. ఇంకా అవైతే డైలీ నేను ఒక్కదాన్నే ఏం చేసుకోవాలి మీకు కూడా చూపిద్దాంలే అనేసి ఇట్లా చేస్తున్నాను. మా చిన్నోడికి ఒక పిల్లో తీసుకున్నాం మొన్న, దాన్ని కూడా చూపిస్తున్నాను. ఆ పిల్లో మంచిగా స్మూత్గా అనిపిస్తుంది. మేము వాల్యూ ఉంటాయేమో అని దానిలో సామాన్కి వెళ్తుంటే అయితే దానిలో 200-300 ఉంది ఒక పిల్లో. సదాశివపేటకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే మాకు జస్ట్ 60 రూపీస్కి వచ్చింది. ఎంత లాస్ అనిపిస్తుంది అసలు వాల్యూ వెళ్తే అయితే. కానీ టైంపాస్కి వెళ్తూ ఉంటాం ఒక్కోసారి. ఇంకా మార్నింగ్ స్నానాలు చేసి టవల్స్ తుడుచుకొని అట్లనే తాడు మీద వేసేస్తూ ఉంటాం కదా. అవన్నీ డైలీ ఏం వాష్ చేయం మేము, 2-3 డేస్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటాము. ఇంకా అవన్నీ సదిరి పెట్టేసుకొని ఇల్లు ఉడుద్దామని మా చిన్నోడు వాడేసిన సామాన్లు అన్నీ సదరడానికే నాకు టైం అయిపోతుంది. ఇంకా చాలా వరకు అప్పుడప్పుడే తీసి పెడుతూ ఉంటాను. ఇంకా ఏమన్నా ఒకటి రెండు అట్లా కనిపిస్తే తీసి పెట్టి ఉడుద్దామని అన్నీ తీస్తున్నాను. ఇంకా పైనుంచి అయితే బట్టలు తేలేను. అవి తేక ముందే మా చీరలలో ఎప్పుడు బట్టలతోనే ఉంటుంది. చీరలు అసలు కూర్చోవడానికి కొంటామా బట్టలు వేయడానికి కొంటామా అర్థమే కాదు. ఎవరింట్లో అయినా ఆడోళ్ళ పరిస్థితి గట్లనే ఉంటుంది కదా. నాది అని నేనేం స్పెషల్గా చెప్పుకోను అట్లా. ఇంకా ఆ రూమ్లో ఉన్నాయి అన్ని సదిరి పెట్టేసి అయితే ఇల్లు ఉడుస్తున్నాను. ఇల్లు ఉడవడం కూడా వీడియో తీయడం నేనైతే ఫస్ట్ టైం. వేరే వాళ్ళవి బాగా చూస్తాను. అరే వాళ్ళవి చూడడం ఎందుకు, టైం వేస్ట్ చేయడం, నేను కూడా చేస్తే నాకు మెమొరీ ఉంటుంది కదా అని నేనైతే ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్. ఇంకా ఆ వ్యూస్ అంటారా, నేను 2-3 ఇయర్స్ నుంచి ఎప్పటి నుండో స్టార్ట్ చేద్దామని చేస్తాము, షార్ట్స్ పెడతాము. ఇట్లా ఏందో ఇంట్రెస్ట్ అంతా పెట్టాం దాని మీద. అందరేమో ఎంత బాగా చేస్తారు వాళ్ళవి వీళ్ళవి చూడడం తప్ప మాదేం కంటిన్యూ చేసేది ఉండదు. ఇంకా ఇప్పుడన్నా చేద్దామా అని ట్రై చేస్తున్నాను. నా ఓపిక మరి దేవుడు నాకు సహకరిస్తాడో లేదో చూడాలి. మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అప్పుడు స్టార్ట్ చేద్దామని 3 ఇయర్స్ బ్యాక్ అప్పటి నుండే 2-3 అకౌంట్స్ అట్లా చేస్తున్నాము. 2 అకౌంట్స్ ఏమో లాస్ట్ టైం అవి హ్యాక్ అయిపోయినాయి. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాక హ్యాక్ అయిపోయిందని ఇంకా నేనైతే యూట్యూబ్ నాకు ఎందుకురా బాబు అనుకొని సైలెంట్ ఊకున్నా. అసలు ఇంట్రెస్టే లేదు. నేను అంత కష్టపడి అన్ని వీడియోస్ తీసి పోస్ట్ చేసినాక అట్లా అయిపోతే బాధ అనిపించింది. నైట్ 12కి చూస్తే కూడా వీడియోస్ వచ్చినాయి, నా అకౌంట్ బాగానే ఉంది. మార్నింగ్ లేచి అసలు చూద్దామంటే పోయింది.
అబ్బా! అసలు ఆ మూమెంట్ గుర్తొస్తేనే బాధ అనిపిస్తది. ఇంక అవన్నీ గుర్తు చేసుకుంటుంటే అసలు ఇంట్రెస్ట్ అనిపియదు. ఇంక ఇప్పుడన్నా కంటిన్యూ చేద్దామనైతే స్టార్ట్ చేస్తున్నాను. మా ఆయనైతే బాగా సపోర్ట్ చేస్తాడు. ఎందుకు ఖాళీగా ఉంటావు ఏదో ఒకటి చేయొచ్చు గదా అని. అంటే వేరే పని చేయమని ఏం గాదు. ఖాళీగా ఉన్న చిన్నోని తీసుకొని ఊకే ఇంట్లోనే ఉంటాను నేనే విసుక్కుంటాను. ఎందుకు బయటే పోయి ఎందుకు బాధపడడం, ఇంట్లో మంచిగా యూట్యూబ్ రన్ చేసుకోవచ్చు గదా అని మస్తు సపోర్ట్ చేస్తాడు. ఇంక అన్ని పనులు కంప్లీట్ చేసుకొనైతే జుట్టు దూసుకుందామని దువ్వెన నేను తీసుకుంటే మా చిన్నోడేమో దువ్వెనే కావాలని ఏడుస్తాడు. ఇంక వాడికైతే మొన్న బయటకెళ్ళినప్పుడు మా ఆయన వాడి కోసం కుర్కురే ప్యాకెట్ తెచ్చిండు. ఇంక దాన్ని తీసిస్తే తినుకుంటూ సైలెంట్‌గా కూర్చున్నాడు. మనం ఏ పని చేస్తే ఆ వస్తువు వాడికి ఇయ్యాలి. ఇయ్యకపోతే అయిపోయింది ఏడుపు మొదలు పెడతాడు. ఈ మధ్య ఏందో కింద పనుకొని బొర్లి బొర్లి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుని చూస్తే వీడి ఏడుపు ఏందిరా బాబు అడిగింది ఇచ్చేస్తే ఇట్లనో తంటాలు పడి జుట్టయితే ఏసుకుంటున్నాను. మన జుట్టుకి ఆయిల్ పెట్టడం చాలా తక్కువ. అందరు నా జుట్టుని చూసి అసలు నువ్వు జుట్టు దూస్తావా అన్న డౌట్‌తోనుంటారు. ఎందుకో ఆయిల్ పెడితే అదో జిడ్డు ఫీలింగ్. ఇంట్లో ఉంటే కూడా పెట్టాలనిపియదు. డైలీ హెడ్ బాత్ అయినా చేస్తాను గానీ ఆయిల్ పెట్టడం అసలే నచ్చదు నాకు. నాలాగా మా చిన్నోన్ని తయారు చేస్తున్నా అని అంటారు కొందరైతే. ఏందో ఆయిల్ అంటే మనకసలే పడదనిపిస్తది. ఇంగ అట్లట్లా మా చిన్నోన్ని చూసుకుంటూ అయితే నా పనులు ఇట్లా చేసుకుంటాను. మా ఆయన ఉన్నప్పుడేమో వాడు సతాయిస్తాడు. లేనప్పుడు ఇట్లా మంచిగా ఆడుకుంటాడు. ఏందో డ్యాడీ కొడుకు అంత ప్రేమలు అనిపిస్తది. అసలు ఏదైనా పని చేస్తుంటే కూడా అడ్డం అడ్డం మీదకి వస్తూ ఉంటాడు. లేనప్పుడు మంచిగా ఆడుకుంటాడు. నేనేమో ఇంగ నువ్వు ఉండి కూడా వాడిని చూసుకోవా అని అట్లా అట్లా చిన్న చిన్న గొడవలొస్తాయన్నమాట. జుట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంగ నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఇంగ మా చిన్నోన్ని ఎత్తుకొనైతే బయటకట్లా ఒక రౌండ్ ఎళ్ళేసొచ్చిన. కొంచెం బయట ప్రపంచం గూడా చూపెట్టాలి గదా అని. అంటే బయట అంటే ఎక్కడో అనుకోకండి. మా డోర్ ముందున్న వరండాలో తింపుకొనొచ్చిన ఒకసారి. అంతకు మించి ఇంకా బయటకి మేమేడికెళ్ళాం. మా చిన్నోన్ని ఎత్తుకొని బయటకెళ్ళడం అంటే పెద్ద పని నాకు. నేనైతే ఎక్కడికి వెళ్ళను. ఏదైనా అత్యవసరం అయితేనే వెళ్ళాల్సొస్తది. ఇంగ ఎప్పుడైనా మా ఆయన ఉన్నప్పుడు ఆయనతోనే ఎళ్తాము. ఇంగ నేను జమ చేసిన ఎంటికలు చూడండి 6 నెలలకొకసారి ఆ గిన్నెలోళ్ళకిస్తాను అట్లుంటదనమాట. గిన్నెలయితే బాగున్నాయి ఎంటికలయి మా ఇంట్ల. పైనకెళ్ళి బట్టలు గూడా తీసుకొనొచ్చినాం. చైర్‌లేసేసిన. ఆహ్, ఇంకా ఇప్పుడైతే ఖాళీగానే ఉంటా గదా ఇంట్లోనే అని ఫేస్‌కి ఒక ప్యాక్ రెడీ చేస్తున్నా హోమ్‌మేడ్‌లో. బయటవి పెట్టినా మనకు పడయి గదా! అందుకే పసుపు, శనగపిండి, దానిలో పాలు వేసి మిక్స్ చేసి మంచిగా ఫేస్‌కి అప్లై చేస్తున్నాను. ఇట్లా చేద్దామని మస్తు అనుకుంటా గానీ, ఎప్పుడో వారానికి 2 సార్లు గూడా సక్కగా పెట్టుకోను నేను. కలిపి ఫ్రిడ్జ్‌లో పెడతా ఉంటా గానీ పెట్టను నేను. ఇప్పుడు మీ ముందు వీడియో కోసం అట్లా పెడుతున్నా. డైలీ ఇట్లనే చేస్తదేమో పసుపంతా దీనికే కావాలని అస్సలు అనుకోకండి. నేను ఫస్ట్ టైమ్ పెట్టుకున్నప్పుడు మా ఆయన ఉన్నప్పుడు చూసి పెట్టుకున్నా. ఎందుకంటే మా చిన్నోడు నిద్రపోయినప్పుడు లేచి భయపడతాడో ఏమో అని ముందు నేనే భయపడ్డా. కానీ వాడేమో మంచిగా ఫేస్ చూసి నవ్వుతున్నాడు. ఒకసారైతే మంచిగా అప్లై చేసుకొని రఫ్ చేస్తూ ఉన్నాను. కొంచెం స్క్రబ్ లాగా ఉంటది గదా! పసుపు, శనగపిండి తగులుతుంటే. అట్లా అని మంచిగా రఫ్ చేస్తూ మళ్ళొకసారి అప్లై చేసినాను. నేను డార్క్‌గానే పెడతా. బ్రష్‌తోని పెడదామని ట్రై చేస్తా గానీ, ఆ బ్రష్‌తోని కిందనే సగం పోతుంటది. ఇల్లంతా పసుపు పసుపు అయితదని ఇంక చేత్తోనే అప్లై చేస్తాను. భయపడకండి వీడియో చూసి అస్సలు. భయం అనిపిస్తే కొంచెం స్కిప్ చేసేయండి. అట్లేమనుకోను. నేను పెట్టుకున్నాక మా చిన్నోని చూపిస్తా. ఎంత మంచిగా నవ్వుతా ఉంటాడు చూడండి కింద. ఇది పెట్టుకోవడం పెద్ద పని అనిపిస్తది. అందుకే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టాను. మనకి పని అయ్యిందా, ఫోన్ పట్టుకున్నామా, రీల్స్ చూసుకుంటా కూర్చున్నామా అంతే పని. ఇంకా దానికోసమే మా ఇంట్లో పంచాయతీ. ఎప్పుడు వేరేళ్ళవి చూసుకుంటా కూర్చోవడమేనా నువ్వు నీకు కూడా ఉన్న టాలెంట్‌ని చూపెట్టొచ్చు కదా అని మా ఆయన. నేనేమో మనలాంటోళ్ళు చేస్తే వ్యూస్ పోతాయా? చేసేవాళ్ళు చేస్తేనే పోతాయి. వాళ్ళయి చూస్తే మనకొక టైం గడిచిపోతది కదా అని నేను. అట్లుంటది ఇంగ అప్పుడప్పుడు మా ఇంట్లో పంచాయతీ. ఇంగ ఇప్పుడైతే ఈ గెటప్ చూసి అస్సలు భయపడకండి. బానే ఉంది. కానీ మీరు భయపడతారేమో అని. ఇంగ మా చిన్నోడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఏడ్చినట్టు బిల్డప్ ఇస్తాడు కానీ ఏడవడు. ఇది చేత్తోని టచ్ చేస్తే ఎట్లుంటదా అని నన్ను టెస్ట్ చేస్తా ఉంటాడు ముడదామని.
ఇంకా కూలర్ ఆన్ చేసుకొని అయితే కూర్చున్న, తొందరగా ఆరుతుంది కదా అని. పైనుంచి బట్టలు తెచ్చి చైర్లో నింపిన కదా, ఇంకా ఆ పని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫేస్కి ప్యాక్ ఆరుతుంది, ఇంకా నా బట్టలు మడత పెట్టడం కూడా అవుతుంది. అందుకే ఆ పని చేస్తున్నాను అనమాట ఇప్పుడు. ఇంతకుముందు చెప్పినాను కదా మీకు, ఇప్పటికీ 3-4 అకౌంట్స్ అట్లా హ్యాక్ అయిపోయినాయి, డిలీట్ అయిపోయినాయి అని. ఆ బాధ ఎందుకంటే ఆల్రెడీ 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినాక నేను ఎక్కువ షార్ట్సే పెడుతుండే అనమాట. అక్కడిక్కడ బయటకు వెళ్ళినప్పుడు షార్ట్ వీడియోసే ఎక్కువ పెడుతుండే. దానికి వ్యూస్ బాగానే వస్తుండే, లైక్స్ రాకపోయినా వ్యూస్ వస్తే చాలు నాకు. ఇంకా అట్లా బాగానే అయ్యింది. ఇప్పటికి కూడా 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినారు, కానీ వాచ్ అవర్ పెరగట్లేదు. అందుకని ఫస్ట్ టైం లాంగ్ వీడియో ట్రై చేస్తున్నాను నేను. ఏ డే ఇన్ మై లైఫ్ ఈవినింగ్ మినీ వ్లాగ్. ఏ డే అంటే ఫుల్ వీడియో కూడా కాదు, ఓన్లీ ఈవినింగ్ మినీ వ్లాగ్. ఇంకా మీరు దీనికి ఇట్లనే సపోర్ట్ చేసారనుకో, నేనైతే మార్నింగ్ టు నైట్ నా ఫుల్ డే మినీ వ్లాగ్ ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా దీనికి మీరు మంచిగా సపోర్ట్ చేసారనుకో, నెక్స్ట్ టైం అయితే ఫుల్ వీడియో పెడతా అంటున్నా కదా, దాన్ని పక్క 1 అవర్ ఉండేటట్టు చూసుకుంటాను. ఈ 18 మినిట్స్కే నేను అరే నేను చెప్పగలనా, ఇంత చేయగలనా అనుకున్నా. పని ఏముంది, మనం పని చేస్తూనే ఉంటాం, వీడియో అవుతూనే ఉంటుంది. కానీ వాయిస్ ఇవ్వడం కదా మెయిన్ థింగ్. కొందరైతే డైరెక్ట్ వాయిస్ పెడతారు, ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గర డైరెక్ట్ వాయిస్ పెడితే ఎట్లుంటుంది. ఒక్కోసారి వాళ్ళు ఆడుకునేది బాగానే అనిపిస్తుంది, కానీ కొన్ని సార్లు ఇట్లనే మా ఓన్ గురించి చెప్తలేనా, స్టాండ్ కింద ఎత్తేయడము అవన్నీ కొంచెం మీకు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి కదా. అట్లా అనైతే మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇంకా మీరైతే సపోర్ట్ చేయాలనే అనుకుంటున్నాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే, ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత ముందుకు వెళ్తాను. మేమేం పెద్ద కోటీశ్వర్లం, ధనవంతులం ఏం కాదు, ఒక మిడిల్ క్లాస్. ఒకప్పుడు అంతకన్నా లేకుండా ఉన్నాము, కానీ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం ఎదుగుతున్నాము. ఇంకా మీ వల్ల, మీ సపోర్ట్ చేయడం వల్ల నేను మా ఆయనకు ఎంతో కొంత ఖాళీగా ఉండకుండా ఎంతో కొంత సపోర్ట్ చేద్దామని ఇట్లయితే ట్రై చేస్తున్నాను. చిన్న బాబుని తీసుకొని బయట ఎక్కడ పనికి వెళ్ళినా, ఏ చిన్న వర్క్ చేద్దామన్నా అరే బాబు ఉన్నాడు కదా, వాడిని చూసుకోవాలి కదా అన్న థాటే ఉంటుంది. ఇంకా ఇంట్లో కూర్చొని అయితే ఒక పెద్ద యూట్యూబర్ కాకపోయినా చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఉన్నారన్న ధైర్యంతో. ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారో చూద్దాం. ఈ వీడియోకి అయితే 1K సబ్స్క్రైబర్స్, 1K లైక్స్ వస్తాయని అనుకుంటున్నా. ఇంకా ఇంతవరకు నేను అనుకోవడమేనా, మీరు చేసి చూపిస్తారా? ఈ వీడియో పోస్ట్ చేసినాక చూస్తాము. మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే మీరు అందరూ నా క్యూట్ సబ్స్క్రైబర్స్ కదా. ఉన్న 1000 సబ్స్క్రైబర్స్ అయినా సరే, కానీ ఇష్టం ఉంటేనే కదా సబ్స్క్రైబ్ చేసేది. ఇంకా వాళ్ళని చూసి ఇంకా చాలా చాలా సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఈవినింగ్ వ్లాగ్ అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఇంకా తను ఒకసారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈవినింగ్ మినీ వ్లాగ్ చేస్తే ఎట్లుంటుందో. మా చిన్నోడు మొత్తం ఆయనతోనే ఉంటాడు, అసలు ఖాళీగా కూర్చొని నువ్వు ఖాళీగా ఎందుకుంటావు అనుకుంటాడా ఏందో, కానీ మీదనే ఆడుకుంటాడు. ఇంకా నేను ఒక్కదాన్ని ఉంటేనేమో వాకర్ వాళ్ళ డాడీ అవుతాడు అనమాట. వాకర్ లేచేసి నా పనులు నేను చేసుకుంటాను. ఇంకా పిల్లలున్న మదర్స్కి అయితే కొంచెం ఈ వాకర్ అయితే సపోర్ట్గా ఉంటుంది అనుకుంటున్నా నేను, నా ఒపీనియన్ అది. ఇంకా వేరే మదర్స్ ఎట్లా చేసుకుంటారో వాళ్ళ ద్వారా తెలుసుకుందాం ఎప్పుడైనా. నేను బట్టలు మడత చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడు బట్టలు తెచ్చి చైర్ మీద వేసినా కూడా మా చిన్నోడు వచ్చి ఏదో ఒకటి గుంజుతూనే ఉంటాడు, కింద వాడేస్తూనే ఉంటాడు. ఈ ఉతికిన బట్టల ఉతకాల్సిన బట్టల అర్థం కాదు. అందుకే ఇంకా తేంగానే మడత పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. అంతకుముందు వాడు చిన్నగా ఉన్నప్పుడు, పుట్టక ముందు తేవడం, చీరలు వేయడం, ఒక 2 డేస్కి అట్లా మడత చేస్తుండే. అప్పుడు స్కూల్కి వెళ్తుండే కదా, ఖాళీగా ఏమి ఉండకుండే ఇంట్లో. అట్లా అని
కొంచెం పని లేజీగా చేసుకుంటుండే. ఇప్పుడు చిన్నోడి కోసం వీడు ఎక్కడ వాడేస్తాడా అని భయం కన్నా ముందే సదిరి పెట్టుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం మా సెల్ఫ్లలో మా చిన్నోడికి అందే సెల్ఫ్లలో నేను అసలు ఏం పెట్టను. ఇప్పుడు కొంచెం గొడవలు పట్టుకొని నడుస్తున్నాడు. ఇంకా సెల్ఫ్లలో ఏం అందుతే అవి తీయడం కింద పడేయడం, అవి పలిగేటియో తెలియదు ఏందో తెలియదు, అన్ని తీసి కిందనే వేస్తున్నాడు. అట్లా అని చాలా వరకు అయితే నేను డబ్బాలలోనే పెట్టేస్తున్నాను. నేను తెచ్చిన సామాను కూడా అసలు సబ్బులు సర్ఫులు అట్లాంటివి కూడా తీసి తీసి కింద వేస్తున్నాడు. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కదా అని అన్ని స్టీల్ డబ్బాలలో పెట్టి పెట్టేస్తున్నాను. చూడండి ఈ సెల్ఫ్లో కూడా కింద సెల్ఫ్లో రీసెంట్గా పెట్టినవాడు బట్టలు, అవి కూడా అసలు కర్టెన్ తీస్తే చాలు పోయి గుంజేస్తున్నాడు. బట్టలు మడత పెట్టుడు అయిపోయింది. ఇంకా సెల్ఫ్లలో అయితే సదిరి పెట్టుకోవాలి. మడత పెట్టి ఆడ పెట్టేసినా కూడా వాటి పని చేసేస్తాడు. మళ్ళీ చీరలో కుప్ప వేయాల్సింది. ఇంకా పనులన్నీ అయిపోయేసరికి నా ఫేస్ ప్యాక్ కూడా ఆరిపోయింది. నేను ఫేస్ వాష్ చేసుకుందామని బాత్రూంలోకి పోతా అంటే మా చిన్నోడేమో ఇట్లాంటి సర్కస్లు చేస్తున్నాడు చూడండి. ఇదొక 4-5 డేస్ నుంచి స్టార్ట్ చేసిండు. అట్లా ఎందుకు చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. వేరే వాళ్ళు కూడా షార్ట్ వీడియోస్లలో పెట్టడం చూసిన, ఆ కామెంట్లు చూస్తుంటే ఏవేవో డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇంకా నా ఫేస్ వాష్ చేసుకున్నాకైతే కొంచెం ఇన్స్టంట్గా గ్లో వచ్చినట్టు అనిపించింది. అట్లా పసుపు మంచిదే కదా ఫేస్కి, ఇంకా అట్లా ట్రై చేస్తాను అప్పుడప్పుడు. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి మా ఇల్లు అవతారం ఎట్లుంది చూడండి. నన్ను స్టాండ్ ఒక దిక్కు అదొక్క దిక్కు ఇదొక్క దిక్కు పడేస్తూ ఉన్నాడు మా చిన్నోడు. ఇంకా మన ఫేస్కి అయితే బయటకు పోతేనే ఏం పెట్టాము, అట్లాంటిది ఇంట్లో ఉంటే ఏం పెడతాం. ఏం పెట్టకపోయినా సరే నాకు ఫోర్ హెడ్కి ఇట్లా చిన్నగా పింపుల్స్ లాగా వచ్చినాయి. అవే ఇందాక చూపించినాను మీకు. ఇంకా ఇంట్లో ఉంటే మరి ఇంట్లో ఉన్నామని బొట్టు పెట్టుకోకుండా ఉంటామా ఏంది? ఆడవాళ్ళకి బొట్టే కదా అందం. ఎంత ఏం పని చేసినా చేయకపోయినా ఫేస్ అట్లా ఖాళీగా ఉంచొద్దని మన సాంప్రదాయం కాబట్టి ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటున్నా. ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఎందుకో ఈ మధ్య ఛాయ్ తాగాలంటే అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు ఈవినింగ్ టైంలో. ఇంకా మా బాబు పాడేసిన సామాన్లు అన్నీ చదురుకుంటూ ఉంటే ఆయన పడేయడం నేను చదురుకోవడం, ఇదే పని నా రొటీన్ అనమాట. ఎన్నిసార్లు తీసి పెట్టినా మళ్ళీ వేసేస్తూనే ఉంటాడు. అందకుండా పైకి పెడదామంటే అవి కావాలని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇయ్యక తప్పదు, ఏడిపేయడం ఎందుకులే అని ఇచ్చేస్తాను. ఇంకా పనులన్నీ అయిపోయాక చిన్నోడికైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం ఒక సైడ్ అవుతుంది, మా చిన్నోడు నిద్రపోయిండు. ఆ రోజు ఇంకా నైట్ తిననే లేడు. ఇది 2-3 డేస్ బ్యాక్ అనమాట. సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ ఇది. ఇంకా నేను పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇంకా వాడు పడుకున్నాడు కదా అనేసి నేను తింటున్నాను. ఆ రోజైతే గోంగూర పప్పు చేశాను ఇంట్లో.